హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో నువ్వులు పుదీనాకు టమాటో పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకోబోతున్నాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది రైస్లోకైనా రోటీలోకైనా టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 నుంచి 3 స్పూన్ల నువ్వులు వేసుకొని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకొని 1 కప్ పుదీనాకుని కొంచెం కొత్తిమీరని శుభ్రంగా కడుక్కొని మంచిగా వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేయించుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని 5 నుంచి 6 పచ్చిమిరపకాయలని, కొంచెం వెల్లుల్లిపాయలని, కొంచెం జీలకర్రని వేసుకొని మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం మంచిగా వేగిన తర్వాత దానిలో 3 నుంచి 4 టమాటోల్ని శుభ్రంగా కడుక్కొని మనం యాడ్ చేసుకోవాలి. టమాటోలు పండినవైతే టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం టమాటోల్ని మంచిగా మగ్గిన తర్వాత దానిలో కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి. టమాటోలు బాగా మెత్తబడిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నువ్వుల్ని ముందుగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పుదీనాకును కూడా మిక్సీ పట్టుకొని తర్వాత పచ్చిమిర్చి, టమాటోల్ని కొంచెం సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది కచ్చాపచ్చాగా పట్టుకోవడం వల్ల రైస్లో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని మనం ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని మనం జీలకర్ర, వేయించిన శనగపప్పు, కరివేపాకుతో మనం తాలింపు పెట్టుకోవాలి. ఇది రైస్లోకైనా రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్స్లో కానీ లేదంటే పరాటాలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.